నా పేరు హరి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. నేను ఈరోజు ముదిగుబ్బ మండలం మల్లమ్మ కొట్టాల దగ్గర హాంద్రీనివా పనులను పరిశీలించడానికి రావడం జరిగింది. నాతో పాటు మా జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న గారు, జిల్లా కమిటీ సభ్యులు మారుతి, అదేవిధంగా పోతులయ్య, రైతులు, సిపిఎం పార్టీ మండల నాయకులు పెద్దన్న గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరైనారు. దశాబ్దాల కిందట హాంద్రీనివా కాలువ ప్రారంభించినప్పుడు రైతులందరూ కూడా, అంటే ఈ జిల్లాలో ప్రత్యేకించి రాయలసీమ, సత్యసాయి, ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే కాలువలో నీళ్ళు వస్తాయి, ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతము, నీళ్ళు వచ్చిన ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందని చెప్పేసి చేశారు. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతంలో రైతులు కాలువ వచ్చిన తర్వాత బోర్లు వేసుకొని వ్యవసాయానికి సస్యశ్యామలం చేసే పరిస్థితి నెలకొన్నది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈరోజు 8 నెలల ప్రాంతంలో వచ్చిన కూటమి ప్రభుత్వం హాంద్రీనివా ప్రధాన కాలువంతా లైనింగ్ చేయడం ద్వారా ఆ కాలువల సైజు తగ్గడమే కాకుండా నీటి సామర్థ్యం కూడా తగ్గుతుంది. గతంలో 380 క్యూసెక్లు ప్రవాహం సామర్థ్యం ఉన్న ఈ కాలువ ఈరోజు లైనింగ్లో ఇంకా తగ్గే ఆస్కారం ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 365 జీవో ప్రకారము 31 హాంద్రీనివాకు సంబంధించిన పనులన్నీ కూడా అరికట్టడం జరిగింది. 8 నెలల కాలంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు వాగ్దానాలు ఇచ్చిన సూపర్ 6 హామీలకు దిక్కు లేదు కానీ కాంట్రాక్టర్లకు, కార్పొరేటర్లకు ఉపయోగపడే విధంగా ఈరోజు కాంట్రాక్టర్ పనులన్నింటి హాంద్రీనివాకు అప్పజెప్పేసి కాంట్రాక్టర్కు లాభమే కానీ రైతులకు పూర్తిగా నష్టమని చెప్పి సందర్భంగా రైతు సంఘంగా మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ హాంద్రీనివా లైనింగ్ పూర్తి అయిన తర్వాత, బెడ్డింగ్ పూర్తి అయిన తర్వాత భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతాయి. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో చూస్తున్నాం. మేము వచ్చాడు బుక్కపట్నము, ముదిగుబ్బ మండలంలో ప్రధానంగా ఈ మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మామిడి తోటలకు కావాల్సింది భూగర్భ జలాలే కావాల్సింది. ఎందుకంటే మామిడి తోటల చోట వాళ్ళు బోర్లు వేసుకొని డ్రిప్ ద్వారా ఆ చెట్లను పెంచుకుంటూ ఆదాయం పొందుతూ ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సో ఇటువంటి ప్రాంతాలలో ఎప్పుడైతే హాంద్రీనివా లైనింగ్లన్నీ పూర్తి చేస్తారో పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయేసి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము లేదా ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు అందరూ కూడా వాళ్ళతో మాట్లాడి ఈ లైనింగ్ వలన పూర్తిగా నష్టదాయకం కాబట్టి వెంటనే లైనింగ్ పనులను ఆపజల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో ఎవరితో ఓటు హక్కుతో మీరు గెలిచారో ఆ రైతులందరినీ కూడా పల్లెనే వెళ్ళేసి ప్రతి ఇంటిని కలిసి, ప్రతి గ్రామాన్ని కలిసి రైతులందరినీ ఐక్యమత్యం చేసేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.